హాయ్. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు నన్ను హాస్టల్లో ఉండే పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేసి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఫుడ్ అసలు ఏమీ దొరకదు, దొరికినా బాగుండదు కదా, మేము ఎలా మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలని. పాపం చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని నా దగ్గరికి. మేడం మా పాప స్కిన్ పాడైపోతూ ఉంది, హెయిర్ అయితే మరీ ఊడిపోతూ ఉంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, ఇలా అనమాట. సో నేను వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం తింటారు అనేసి అనమాట. 100లో 80 మంది పిల్లలు చెప్పేది ఏంటి అంటే హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగుండదు మేడం, మేము తినము. మరి ఏం తింటారమ్మా అంటే బయట నుంచి తెప్పించుకొని తింటాము ఎప్పుడైనా. కొంతమంది పిల్లలు రోజు తెప్పించుకొని తింటారు, లేదా స్కిప్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళకి డైట్లో ఫ్రూట్స్ అనేది అసలు ఉండదుమా. ఎందుకంటే హాస్టల్లో ఎవరు ఫ్రూట్స్ ఇవ్వరు, కనీసం అరటిపండు కూడా ఇవ్వరుమా. కొంతమంది ఏంటంటే కొన్ని హాస్టల్స్లో బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు, బయట ఫుడ్ అలో చేస్తారు. కొన్ని హాస్టల్స్లో బయట ఫుడ్ అలో చేయరు, వాళ్ళు ఏం పెడితే అది తినాలి. ఇకపోతే పాలు తాగుదామంటే పాలు ఇవ్వరు, ఇచ్చినా కానీ పౌడర్ మిల్క్ ఇస్తారు మేడం అంటారు, లేదా చాలా పల్చగా ఉంటాయంటారు, అసలు తాగలేం మేడం, వాసన వస్తూ ఉంటాయంటారు. ఇక చికెన్ పెడతారు వీక్లీ ట్వైస్ చాలా హాస్టల్స్, కానీ చాలామంది పిల్లలు తినరుమా. ఎందుకంటే వాసన వస్తుంది అంటారు. ఎగ్స్ కూడా 2 days ఇస్తామంటారు, కానీ అది కూడా తినరు. సేమ్ ప్రాబ్లం. ఇకపోతే పప్పు, నేను చెప్తాను కనీసం పప్పు తినండి పాప ఎలా ఉన్నా కానీ, లేదా బాబు పప్పు తినండి ప్రోటీన్ కొంచెం వస్తుందని. మేడం అది పప్పు లాగంటారా, సాంబార్ లాగంటారా, నీళ్ళలాగంటారో మాకు తెలియదు, అంత పలుచగా ఇస్తారు, అసలు మాకు తినాలని అనిపించదు మేడం, అసలు చాలా చెత్తగా ఉంటుంది. ఇక కూరలు అంటారా, కూరలు బాగుండవు. మరి ఏం తినాలి మా హాస్టల్లో ఉండే పిల్లలు? హాస్టల్స్ రన్ చేసేవాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంతమంది నా వీడియోస్ చూస్తారో నాకు తెలియదు, కానీ ఒక్క చిన్న విషయం చెప్తాను. నేను 82 to 87 హాస్టల్లో ఉండేదాన్ని, అంటే డిగ్రీ అండ్ పీజీ. మాకు కాలేజ్ లక్డీ కపూర్లో అమ్మ, ఎంత బాగుండేదంటే ఫుడ్ అసలు. మాకు ఇల్లు గుర్తొచ్చేది కాదు అని చెప్పను, కానీ మిస్ అయ్యేవాళ్ళం కాదు ఫుడ్ని. మా అమ్మ వాళ్ళు చేసి పెట్టినట్టే ఉండేది, ప్లస్ మేమే ప్లాన్ చేసుకునేవాళ్ళం హాస్టల్లో. పాపం వాళ్ళు కుక్స్ కూడా అంత చక్కగా చేసి పెట్టేవాళ్ళమ్మా. నిజంగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక పండగ వచ్చిందంటే సంతోషం, బొబ్బట్ల దగ్గర నుంచి పాయసం దగ్గర నుంచి చేసి పెట్టేవాళ్ళు. కాకపోతే లాస్ట్ ఇయర్లో యూనివర్సిటీకి వెళ్ళాం, రాజేంద్ర నగర్కి, అగ్రికల్చర్ యూనివర్సిటీకి. అక్కడ చాలా హారిబుల్ ఉంది అసలు. మేము వెళ్తూ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళే ముందే మాకు ఆ పుల్లటి పెరుగు వాసన వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. సో ఒక 4-5 రోజులు తిన్న తర్వాత మేము తినలేకపోయాం, ఎందుకంటే అన్నంలో పురుగులు కూడా కనిపించేవి మాకు. నేనేం చేశాను తెలుసా, 4-5 daysకి అన్నంలో ప్యాక్ చేసుకొని దాన్నంతా మేము ఒక 5-6 మందిని కలిసి న్యూట్రిషన్ స్టూడెంట్స్ని వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాము. ఆయన ఒకటే మాట అడిగారు, ఏం చేద్దామమ్మా అని అడిగారు. సార్ మాకు ఇచ్చేయండి సార్, మేము మేనేజ్ చేస్తామని చెప్పాము. హాస్టల్లో అంటే ఫుడ్ సెక్షన్ని ఆ వార్డర్ని బాగా తిట్టేసి మాకు ఇచ్చేసారు. మేము బ్యూటిఫుల్గా మార్చాము. మరి తర్వాత ఏమైందో తెలియదు, కానీ మా జూనియర్స్ కూడా రన్ చేశారు కొద్ది రోజుల తర్వాత. ఇంకా నేను టచ్లో లేను. సో అలా అంటే ఇది గొప్ప కోసం చెప్పడం లేదు ఆకలితో ఉంటారు పిల్లలు, లేదా జాబ్ చేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారు. ఫుడ్ మంచిగా తిన్నారు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది లైఫ్ మీద, లేదు అంటే బోర్ కొడుతుందా. సో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు పిల్లలు ఎలా అలవాటు పడిపోయారంటే స్విగ్గీలు, జొమాటోలు వచ్చేసాయి. సో హాస్టల్లో ఫుడ్ బాగాలేదు అంటే బయట నుంచి తెప్పించేసుకుంటున్నారు. తినడం తప్పు కాదు, రోజు తినడం తప్పుమ్మా. హాస్టల్లో మీరు చక్కగా చేసి పెట్టారు అంటే పిల్లలు బయట ఫుడ్డే అలవాటు పడరు. మీరు కొంచెం నీట్గా చేస్తారు, బయట వాళ్ళు ఏమి ఆయిల్ వేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, కానీ ఆ ఏజ్లో పిల్లలు టేస్ట్ మాత్రమే చూసుకుంటారు. కాబట్టి హాస్టల్ రన్ చేసే వాళ్ళకి నిజంగా దయచేసి పిల్లలకు కొంచెం ఒక కూర పెడితే కూడా మంచి కూర పెట్టండి, శుభ్రంగా ఉండేటట్టు పెట్టండి. మీరు ఒక చట్నీ, ఒక కర్రీ, అది పప్పు కూర అయినా కానివ్వండి, కొంచెం పెట్టినా కానీ చాలు. రేషన్ పెట్టండి, ఇంతేం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న వేపుడు, మంచి పెరుగు ఇవ్వండి రసం పెట్టండి, హ్యాపీగా తింటారు పిల్లలు. ఇది కూడా చేయలేము అంటే ఒక పప్పు, పచ్చడి, పెరుగు పెట్టండి హ్యాపీగా తింటారు. అప్పుడప్పుడు కూరలు పెట్టండి. మీరు పెట్టిన కూరలు ఎవరూ తింటం లేదు, అన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది దారుణమ్మా. పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలను వదిలేసి వచ్చి హాస్టల్లో ఉంటారు,
మీరు మరి ఎందుకు ఇలా పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు మీకే తెలియాలి. పిల్లలంతా వదిలేస్తే మీరేం చేస్తారమ్మా? సో మనం కానీ హాస్టల్ వాళ్ళని మనం ఏం చేస్తాం, కానీ నేనేమంటానంటే అడగండి పాప అంటాను. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసమ్మా, అడగండి అంటే ఇంకో హాస్టల్ చూసుకోండి, హాస్టల్ నుంచి వెళ్ళిపోండి అంటారంట. అంటే కనీసం గిల్టీగా ఫీల్ అవ్వరు వాళ్ళు, గిల్టీగా కూడా ఫీల్ అవ్వరు అనమాట. అంటే ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇది దారుణమ్మా, అస్సలు మంచిది కాదు. కొంచెం అన్నా మనుషుల మీద అభిమానం అనేది ఉండాలి. సో ఇది హాస్టల్ రన్ చేసే వాళ్ళ గురించి ఏదో నేను చెప్తున్నాను, మరి ఎవరు వింటారో ఎవరు వినరో నాకు తెలియదు. నేను హాస్టల్ రన్ చేసి ఉంటే మాత్రం చాలా చక్కగా నీట్గా 2 కూరలు పెట్టినా శుభ్రంగా పెట్టుండేదాన్నమ్మా. చెప్పుకోవాలి పిల్లలు మా అమ్మలాగా పెడుతున్నారని చెప్పేసి, అది కదా సంతోషం. డబ్బులు ఎలాగో తీసుకుంటున్నారు, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, మంచిగా పెట్టండి పిల్లలకు. అలానే చిన్న కప్పు మంచి మిల్క్ ఇవ్వండి, వాళ్ళు ఎలా పడితే అలా తాగుతారు. చారు చేయండి మా, చారు చేస్తూ కూడా దారుణంగా పెట్టడం అనేది అది ఎంతవరకు మంచిదో నాకైతే అర్థం కాదు. ఇక ఇది వదిలేస్తే పాపం యూత్ అంతా హాస్టల్స్లో ఉంటారు, కనీసం 25-26 ఇయర్స్ వరకు. పాపం మంచిగా తినాల్సిన వయసులో ఇంటికి దూరంగా ఉంటున్నారు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఆ పిచ్చి తిండి తినలేక బయట ఫుడ్ తింటున్నారు. దాంట్లో ఎలాగో ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి, ఉప్పు ఎక్కువ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, దీని కలర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఫ్రోజన్ ఉంటాయి కొన్ని. దీనివలన వాళ్ళ హెల్త్ అంతా పాడైపోతుందమ్మా. అమ్మాయిలకైతే ఆ జంక్ ఫుడ్ తిని దారుణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు. అదేమంటే పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు, ఏదో ఒకటి తింటే తింటారులే బయటదని అనుకుంటూ ఉన్నారనమాట, అసలు వీక్ అయిపోయేదానికంటే అని చెప్పేసి. సో నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మా, హాస్టల్స్లో ఉండే పిల్లలు మీరు ఎంత చెత్తగా ఉన్నా కానీ పప్పు తినండి. ఇంటి దగ్గర నుంచి చట్నీలు వేసుకుంటారు కదా, తీసుకెళ్తారు కదా, కొంచెం చట్నీ వేసుకోండి, దాంట్లో కలుపుకొని తినండి, టేస్టీగా ఉంటుంది. అది జారుగా ఉందా గట్టిగా ఉందా తర్వాత విషయం. కొంచెం అడగని కూడా అడగండి మా, పెరుగు పెట్టమని చెప్పండి. ఏదైనా కానీ వాళ్ళు పాలు ఇవ్వకపోయినా చిన్న కప్పు పెరుగు తింటే కూడా చాలా మంచిది మా, మీకు వేడంతా బాడీలో వేడంతా తగ్గుతుంది. కనీసం 2 రోజులు ఆకుకూరలు తినాలమ్మా, కానీ ఇది కూడా ఎవ్వరూ పెట్టరు. వేసినా కానీ చాలా కొంచెం వేస్తారు. కాకరకాయ కూర అయితే అసలు ఉండనే ఉండదు దాంట్లో. సో నేనేం చెప్తానంటే బ్రేక్ఫాస్ట్ ఎలాగో తింటారు, కొంచెం మంచిగానే పెడతారు. లంచ్లోకి మీరు ఏదో ఒకటి తింటారమ్మా, కానీ నేను ఎక్స్ట్రా ఏం తీసుకోమని చెప్తానంటే ప్రోటీన్ తీసుకోమని చెప్తూ ఉంటాను. ఎగ్స్ ఉడకబెట్టమని చెప్పండి, ఎక్స్ట్రా మనీ పే చేయండి, లేదా కెటిల్స్ అలో చేస్తే ప్రతిరోజు ఒక 2 ఎగ్స్ తినండి మా, మీకు కనీసం 8-12 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది దాని నుంచి, మీరు తీసుకునే ఎగ్ సైజుని బట్టి. ఇకపోతే ఆకుకూరలు దొరకవు కాబట్టి మీరు వీట్ గ్రాస్ పౌడర్ బయట దొరుకుతుందమ్మా, మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఒక హనీ చిన్న సీసా పెట్టుకోండి, ఒక పెద్ద గ్లాస్ వాటర్లో ఒక పెద్ద స్పూను, అంటే ఒక 5 mlతో 5 గ్రామ్ స్పూన్తో వీట్ గ్రాస్ పౌడర్ దాంట్లో వేసుకొని కొంచెం హనీ కలుపుకొని తాగండి. అది మార్నింగ్ అయినా తాగండి, ఈవినింగ్ అయినా తాగండి. నట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి మా, అంటే పింపుల్స్ లేకపోతే నట్స్ కూడా బాగానే తినచ్చు. రోజు ఒక 10 ఆల్మండ్స్ తినచ్చు సోక్ చేసుకొని, 3 వాల్నట్స్ తినచ్చు. పిస్తా మాత్రం సాల్టెడ్ పిస్తా తినకండి ఎక్కువ. ఇకపోతే సీడ్స్ దొరుకుతూ ఉన్నాయి, పుచ్చకాయ, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లా ఏవైనా 1-2 స్పూన్లు తినండి మా, మీకు పింపుల్స్ లేకపోతే. అలానే 2-3 ఖర్జూరాలు తినండి, రైజిన్స్ తినండి. ఇవైతే పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు హ్యాపీగా. సో ఇలా అంతో ఇంతో క్యాలరీస్ దొరుకుతాయి, కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని మినరల్స్ దొరుకుతాయి మా మీకు. డ్రై ఫ్రూట్స్ అనేసి నట్స్ చెప్తున్నారు, డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్సే, నట్స్ వేరు డ్రై ఫ్రూట్స్ వేరు. ఇన్నిని తినకండి మా, లిమిటెడ్గా తీసుకోండి. సో ఇకపోతే నాన్ వెజ్ ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి 1-2 సార్లు మీరు బయట నుంచి తెప్పించుకోవచ్చు. కాకపోతే కలర్ వేయకుండా ఉండేది తెప్పించుకోండి మా, నా సిన్సియర్ సజెషన్ అది. కలర్ వేసి ఉండేది తెప్పించుకోకండి, ఓకే. ఇకపోతే ఇంకేదో చెప్పాలనుకున్నాను మా నేను. కీరా అంటే చిన్నపిల్లలు అయితే తినలేరు, కానీ టీనేజ్లో ఉండే పిల్లలు, జాబ్ చేసుకునే వాళ్లకు ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి బయట కొనుక్కునేది. చక్కగా ఒక 1/2 కేజీ కీరా తీసుకోండి, 1/4 కేజీ క్యారెట్ తీసుకోండి. ఈవినింగ్ టైమో నైట్ టైమో మీకు టైం దొరికినప్పుడు ఒక పెద్ద కీరా, చిన్న క్యారెట్ తినండి మా, లాట్ ఆఫ్ ఫైబర్. మీరు ఇది తింటున్నారు కాబట్టి, అంటే ఈ కీరా క్యారెట్ తింటున్నారు, అలానే
వీట్ గ్రాస్ పౌడర్ తీసుకుంటున్నారు కాబట్టి బోల్డ్ అంత ఫైబర్ వస్తుంది. ఇంకా హాస్టల్ ఫుడ్ని ఇంకా మీరు దేవుడికి వదిలేసేయాలి. ఇకపోతే ఫ్రూట్స్, జాబ్ చేసుకునే వాళ్ళకి మీ క్యాంటీన్స్లో ఉంటాయి కదమ్మా, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి, తప్పకుండా తీసుకోండి. లేదా ఒక ఫ్రూట్ బౌల్ తీసుకోండి మా, మీరు రోజు వెళ్ళి తీసుకునే అలవాటు లేకపోతే. నన్ను అడిగితే రోజు ఒక అరటిపండు ఎవరైనా తినొచ్చు. హాస్టల్లో పిల్లలకు కూడా మీరు ఏదేదో తెప్పించుకునే బదులు ఫ్రూట్స్ కొంచెం తెప్పించుకొని తినండి మా. ఇవన్నీ మీ చేతులతో మీరు చేసుకోవచ్చు. సో దొరికితే ఒక చిన్న కప్పు పాలు తాగండి, లేదా ఒక పెద్ద గ్లాస్ పాలు తాగండి. చాలా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. సో ఇలా చేంజ్ చేసుకోవాలి మా మీ హాస్టల్ ఫుడ్ని. కానీ నేనేం చెప్తానంటే కొంచెం టేస్టీగా ఉన్నా కానీ తినడం నేర్చుకోండి. అమ్మ చేసి పెట్టినట్టు ఎలాగూ ఉండదు హాస్టల్లో. అలా అని చెప్పి మీరు తింటాం మానేస్తే చాలా వీక్ అయిపోతారు మా. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరో అప్పుడు మీకు హెయిర్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, నీరస పడిపోతారు, స్కిన్ పాడైపోతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నారు అంటే, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నారు అంటే ఎక్కువగా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హాస్టల్లో ఉండి కూడా మన స్కిన్, హెయిర్ని కాపాడుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఆహారం తీసుకున్నారు అంటే. ఓకేనమ్మా, బాయ్.